ఓం నమో భగవతే శ్రీ రమణాయ. రమణాశ్రమ లేఖలు లేఖ 71. అక్షర స్వరూపం. తేదీ 26/8/1946. భగవాన్లకు కాగితాలు అందియడానికి లైబ్రరీ పనిచూడడానికి గత జూలైలో చివరనో ఏమో రాజగోపాలయ్యారు మళ్ళీ వచ్చారు. ఆ కొత్తల్లో వారు అడుగున పడ్డ కాగితాలన్నీ పెళ్లగించడంతో ఒకనాటి సాయంత్రం భగవాన్ స్వదస్తూరితో ఉన్న అరవ పద్యము, దానికి అనువాదంగా రాసిన తెలుగు పద్యము ఉన్న చిన్న కాగితం దొరికింది. భగవాన్లకిస్తే ఎవరు రాసింది జ్ఞప్తి లేక నన్ను పిలిచి చూపించి ఎవరిదని అడిగారు. పరికించి చూస్తే తిరుచులి సుందర మందిరంలో గృహప్రవేశమైన తర్వాత తిరుచులిని గురించిన నరసింహం శెట్టిగారు రాసిన అరవ పద్యము, దానికి అనువాదంగా నేను రాసిన తెలుగు పద్యము ఉన్నవి అందులో. భగవాన్లకు విషయం నివేదించి ఈ పద్యం నేను రాసుకొని తెస్తానంటే సరేనన్నారు. వేదపారాయణం అనంతరం ఇంటికి వెళదామని బయలుదేరి నమస్కరించి లేచానో లేదు, ఏది కాగితం అన్నారు భగవాన్. ఇంటికి తీసుకువెళ్ళి రాసుకొని పొద్దున తెస్తానంటే సరేనన్నారే కానీ ఇస్తానో ఇవ్వనో అని అనుమానమే వారికి. ముత్యాల కోవల్లే ఉండే అక్షరాలను చూస్తే నాకు అప్పుడప్పుడు అటువంటి కాగితాల దగ్గర ఉంచుకోవాలన్న కోరిక పీడిస్తూనే ఉంటుంది. అటువంటి కోరికలు లేసమైనా లేకుండా తోసేయాలనే భగవాన్ ఆ కాగితం తిరిగి ఇచ్చేయమన్నారు. ఆ రాత్రి తెలుగు పద్యం రాసుకొని తమిళ వృత్తం తెలుగు అక్షరంలోనే వేరే కాగితం మీద రాసి భగవాన్లకు చూపించిన తర్వాత ఆశ్రమం నోటుబుక్లో కాపీ చేద్దామని మర్నాడు ఉదయం 7:30కు వెళ్ళి నమస్కరిస్తే ఏది ఆ కాగితం అన్నారు. మళ్ళీను తెచ్చాను. అరవ పద్యం తెలుగు అక్షరంలో రాశాను, సరిగ్గా ఉందో లేదో చూస్తే కాపీ చేస్తానని చెప్పి ఇస్తే సరిచూసి ఇచ్చారు భగవాన్. వారు కొండ దిగి రాకముందే షెల్ఫ్లో నోటుబుక్ తీసి దగ్గర ఉంచుకున్నాను. అది వారు చూడలేదు. కాగితం చేత్తో పట్టుకొని సంచి తీసుకొని బయటికి వెళ్ళబోతుంటే మీరు రాసుకొని ఆ కాగితం నాకు ఇచ్చేయండి, నాకు కావద్దు అన్నారు భగవాన్. ఇన్నిసార్లు అడిగేసరికి నాకు ఎక్కడలేను ఉక్రోషం వచ్చింది. పట్టలేక ఇలా అన్నాను. ఈ రాత పనిలో నా దగ్గరకు ఎన్నో కాగితాలు వచ్చినవి. ఎప్పుడూ ఏ ఒక్క కాగితమైనా ఉంచుకోలేదు, అన్నీ ఇచ్చేశాను, వీరే సాక్ష్యం అని నేను అనేసరికి అవునవును అన్నారు రాజగోపాలయ్యారు. నా ఉడుకు ఇంకా తీరక నోరుగల వాళ్ళదే రాజ్యమన్నట్టుంది ఈ సమాచారం. అంతా అడుగుతున్నారు, రాయించుకుంటున్నారు, ఇలాంటివి కనపడితే అడగకుండాను దాచుకుంటున్నాను అంటున్నారు. అయినా ఈ అక్షరం ఇచ్చి నన్ను మరపిస్తే ఎలా? నాకేం వద్దు, ఇది ఇప్పుడే ఇచ్చేస్తాను అనేసరికి నా కంఠం రుద్ధమై కళ్ళు నీళ్లు తిరిగినవి. నిలవలేక బయటకు వచ్చి ఎలాగో బుక్కులో కాపీ చేసి పుస్తకం భగవాన్కిచ్చి పక్కన నిలబడ్డ గోపాలయ్యర్ చేతిలో కాగితం పెట్టి కంపిత స్వరంతో కాగితం ఇచ్చాను వీరికి అన్నాను. భగవాన్ హృదయం కరుణతో నిండిపోయి కావాలంటే అది పెట్టుకోండి అన్నారు మెల్లగా. నాకేం పౌరుషం తక్కువ కనుకునా? ఎందుకు, ఈ అక్షరం చెరిగిపోతుంది, ఈ కాగితం చినిగిపోతుంది అన్నాను వణుకుతూ. యథాస్థానానికి వచ్చి కూర్చోపోతుంటే అతి మార్ధవ స్వరంతో పద్యం ఉందా అన్నారు భగవాన్. ఊపిరి బిగబట్టి ఉందన్నాను. పైకి బింగమే కానీ లోపల ఆశ పీడిస్తూనే ఉంది. 2-3 ఏళ్ల క్రితం భగవాన్ ఏదో పద్యం రాస్తే అది వారే రాసివ్వాలని అందరూ వంతులు పడి రాయించుకోవడం, కొంతమంది వారి అక్షరం దొరికితే చాలు చెప్పకుండా దాచుకోవడం, అడిగితే ఇవ్వకపోవడం చూసి నాలో ఆశ రేగకుండా ఒక పద్యం రాసుకొని సమాధాన పడ్డాను. ఆ పద్యం ఇది. హృదయ కమల దళంబులన్ చెదరకుండా నక్షర స్వరూపుండవై అలరు నిన్ను గర్మవాసనము మసకచే కాంచలేక హస్త లిఖితాక్షరము కోరననునే రమణ. ఎప్పటికైనా ఈ మసకపోవున్నట్టు కళ్ళు తుడిస్తే చాలు, అక్షరస్వరూపం చక్కగా తెలుస్తుంది. ఆ అక్షరం చెరగదు.
ఆ కాగితం చినగదు. ఈ అక్షరం నోరుగల వాళ్ళకే ఇచ్చి నోలు లేని బిడ్డకు నన్ను బాగు చేస్తే అంతే చాలు. దాని తిప్పలది పడుతుంది. భవరోగ విషగ్వర అన్న బిరుదు ఉండనే ఉంది కదా, సార్థకం చేయకుండా ఉంటారా ఏం? చూద్దాం. అయితే ఒకటి, అందరి కన్నులకు మందు వేస్తూనే ఉన్నారు. కొంచెం కొంచెంగా మసక తగ్గుతూనే ఉంది. ఇక ఉంటాను. సెలవు.